హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దాన్ని అంశాన్ని తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అధికారికంగా మొత్తం కూడా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంట్లో అంటే తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం ఆ భద్రతా వ్యవహారాల కార్యదర్శి మాట్లాడటం జరిగింది. దీంట్లో తీవ్రంగా ముందుగా పాకిస్తాన్ని కట్టడి చేయటం కోసం 5 కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దాంట్లో 1900 ఒక కీలకంగా చెప్పుకోవచ్చు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా అటారీ వాగా సరిహద్దులను కూడా తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. తరువాత పాకిస్తాన్ పౌరులకి ప్రత్యేక వీసాలు జారీ చేసిన ప్రత్యేక వీసాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పర్యటనకు వచ్చిన పాక్ పౌరులంతా కూడా 48 గంటల్లోగా వెనక్కి వెళ్లాలని కూడా తీవ్రమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్ని వెళ్ళిపోవాల్సిందిగా మొత్తం కూడా ఆదేశాలు ఇచ్చారు. తరువాత ఇస్లామాబాద్లో ఉన్న భారత దౌత్యవేత్తల సంఖ్యను కూడా తగ్గించే నిర్ణయాన్ని అయితే కీలకంగా తీసుకుంది. ప్రస్తుతానికి తమ వద్ద పాకిస్తాన్ దీంట్లో అంటే పాకిస్తాన్ హస్తం ఉంది, ఈ దారుణమైన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా అఫీషియల్గా చెప్పడం జరిగింది. దాంతో అటు పాకిస్తాన్లో కూడా ఒక వణుకు మొదలైంది. పాకిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాంతో ఇక్కడ కరాచీ నుంచి లాహోరు, రావుల్పిండికి యుద్ధ విమానాలు కూడా వాళ్ళు రవాణా చేసినట్లుగా అక్కడ వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అక్కడ ఈ ఉగ్ర దాడి జరిగిన వెంటనే మొత్తం పాకిస్తాన్ కూడా అప్రమత్తమై ఏం చేయాలి, భారత్ ఏం చేస్తుంది అనే దాని మీద ఒకటి ఏకంగా దాడి చేస్తుంది అనే భయం అయితే పాకిస్తాన్ కూడా పట్టుకుంది. మరో పక్కన ఇక్కడ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన టిఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఉగ్రవాదుల్ని ముందుగా అంటే వాళ్ళు ఈ దాడి చేసిన తరువాత ఎక్కడికి కూడా పారిపోవటం జరిగింది. అయితే ఇక్కడ ముందుగానే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ నుంచి వాళ్ళు పక్కకి దాటిపోకుండా అంటే పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోకుండా కట్టడి చేశాయి. ఇక్కడ మనకి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే కుల్గాంలో 2 ఉగ్రవాదులను అయితే హతం చేశారు. దాంతోపాటుగా ఇక్కడ టిఆర్ఎఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ ఫౌజీ అతన్ని అతన్ని ఎక్కడ ఉన్నాడు అనేది అయితే గుర్తించటం, దాంతో పాటుగా ఇక్కడ 56 మంది ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్నట్లుగా సమాచారం భద్రతా దళాలకి చేరింది. వాళ్ళందరినీ కూడా కట్టడి చేసినట్టుగా ట్రాప్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ముందుగా దీనికి ప్రతీకార చర్యగా మొత్తం కూడా వాళ్ళందరినీ ఉగ్రవాదులందరినీ కూడా ఎన్కౌంటర్ చేయటానికి లేకపోతే పట్టుకొని పూర్తిగా వాళ్ళని శిక్షించడానికైతే భారత భద్రతా దళాలు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దాంతో పాటుగా ఇక్కడ పాకిస్తాన్ మీద కూడా ఒత్తిడి పెంచుతుంది. ఇక్కడ అన్ని దేశాలు కూడా అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ అన్ని దేశాల ప్రధానులు కూడా భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి తన సంఘీభావం చెప్పడం జరిగింది. తర్వాత ఉగ్రవాదం మీద పోరు మీద మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని అమెరికా కూడా ప్రకటించింది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ని ఏకాకించేసి పూర్తి స్థాయిలో ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కీలక ప్రకటన ఇంతకుముందే సిసిఎస్ సమావేశానికి ముందే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీన్ని క్షమించేది లేదు. ఉగ్రవాదులతో పాటు ఆ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడంతో పాటుగా మొత్తం దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు ఉంటాయి, ఉపేక్షించము, త్వరలోనే ఉంటాయని ప్రకటించిన వెంటనే అక్కడ సిసిఎస్ సమావేశం కూడా జరిగింది. సిసిఎస్ సమావేశంలో పూర్తి స్థాయిలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ జల అవసరాలకి
ఈ సింధు నది జలాల ఒప్పందం కీలకం కాబట్టి దాన్ని తాత్కాలికంగా రద్దు చేయటం వల్ల పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచి దాన్ని రియాక్షన్ కోసం ముందుగా వేచి చూస్తారు. తర్వాత ఈ సరిహద్దుల్ని కూడా మూసివేయటం, పౌరుల్ని అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళని రప్పించేయటం, ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించేయటం, ఇవన్నీ కూడా కీలకమైన నిర్ణయాలు కేబినెట్ వెంటనే తీసుకుంటుంది. కాకపోతే ఇంకా ఏం చేస్తారు అనే ఒక ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాదుల మీద అంటే ఇంతకుముందు స్ట్రైక్స్ చేసినట్లుగా ఏదైనా ప్లాన్ చేస్తారా? ఇదంతా అంటే పూర్తి ఆధారాలతో ముందు నడి బజార్లో పాకిస్తాన్ని పెట్టాలి అనే దాని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికైతే అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు ముక్త కంఠంతో. ఇది ఒక కేవలం కాశ్మీర్లో టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు, ఇది మొత్తం యావత్ భారతదేశం మీద దాడిగా కూడా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చంపిన తీరు కానీ ఇదంతా కూడా ఘోరంగా ఉంది. తర్వాత అక్కడ వాళ్ళ సైనిక దుస్తుల్లో రావటం, తర్వాత వాళ్ళ ఐడెంటిఫికేషన్ని అంటే మతాల వారీగా హిందూ ముస్లిమా హిందువా అనేది చూసుకొని హిందువులందరినీ కూడా చంపటం, అంటే దగ్గర నుంచి కూడా కాల్చి చంపటం, ఇవన్నీ కూడా మొత్తం దీంట్లో 26 మందిని వాళ్ళు ఉగ్రవాదులు కాల్చి చంపారు. దాంట్లో 25 మంది భారతదేశీయులు, ఒకళ్ళు నేపాల్ వ్యక్తిగా భారత ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందే ఒక విధమైన ప్రణాళికతో అక్కడికే కొన్నాళ్ల నుంచి కూడా కాశ్మీర్లో ఆ ప్రాంతంలో అంటే మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ఈ పహల్గామ్ బైసాస్ ప్రాంతంలో రెక్కి నిర్వహించి ముందుగానే అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏ ప్రాంతంలో వస్తున్నారు అంటే ముఖ్యంగా దాంట్లో సైనికాధికారులు, తరువాత ఈ ఐబీ ఆఫీసర్ కూడా చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు వస్తున్న సమాచారం ఉంది, వాళ్ళని ఇక్కడ పర్యటన చేస్తారు, వాళ్ళ ప్రయాణం ఉంది అనే ఒక పక్కా ప్రణాళికతో రెక్కి నిర్వహించి ముందుగానే అక్కడికి చేరుకొని స్థానికుల యొక్క కొంత సహకారాన్ని పొంది అక్కడ స్టే చేసిన తరువాత వాళ్ళు ఈ ఉగ్రదాడికి జరిపినట్లుగా అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇది అత్యంత దారుణం. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పూర్తి స్థాయిలో అంటే ఇంత దారుణమైన ఘటన జరగటం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గురించివేసింది. ఎందుకంటే ఇక్కడ ఈ కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత ఇక్కడ కాశ్మీర్లో ప్రశాంతంగా ఉంది, పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అంటే మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. పర్యాటకుల సంఖ్య కూడా గత సంవత్సరం కూడా ఎక్కువగా ఉంది. అంటే 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి కాశ్మీర్ వచ్చేసి అంటే అడపాదడపా ఇలాంటి బోర్డర్లో ఈ ఎన్కౌంటర్ లాంటివి జరిగినా సరే ఈ ఉగ్రవాద కదలికలను అయితే భారత సైన్యం పూర్తిగా అణిచివేయటం జరిగింది. స్థానికుల సహకారం కూడా తగ్గిపోవడంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య కూడా కాశ్మీర్లో పెరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కాశ్మీర్ని పర్యాటకుల సంఖ్య దెబ్బ కొట్టాలి అనే రీతిలోనే వీళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం పాకిస్తాన్ వెనుక ఉండి ఈ మొత్తం కూడా ఈ సంస్థని ఈ టీఆర్ఎఫ్ సంస్థని ఉపయోగించుకొని ఈ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా దీన్ని చేసుకొని పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవటం జరిగింది. కాబట్టి భారతదేశంలో అలజడులు రావాలి అనే ఒక కుతంత్రం కూడా దీని వెనుక ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ హిందువులనే టార్గెట్ చేయటం అనేది కూడా అంటే హిందూ ముస్లిం గొడవలు రావాలి అనే ఒక ఉద్దేశం కూడా ఈ ఉగ్రవాదుల ప్రణాళికలో కనిపిస్తోంది. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలి. ఇక్కడ ఆ తేడా లేకుండా అందరూ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ వైఖరిని అయితే అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దీన్ని దారుణంగా మన దేశంలో కూడా ప్రతి చోట దీని మీద పాకిస్తాన్ మీద నిరసన వ్యక్తం అవుతుంది. ఉగ్రవాద చర్యనైతే అందరూ ఖండించారు. కాబట్టి ఇప్పుడు పర్యాటకుల్లో ధైర్యాన్ని నింపటం మొదటి స్టెప్. అందుకే అక్కడ భద్రతని కట్టుదిట్టం చేసింది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని మట్టు పెడతామనే ఒక సంకేతాలను పూర్తి స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ పర్యటించి పర్యాటకుల్లో పూర్తి ధైర్యాన్ని నింపుతున్నారు. అక్కడ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. భద్రతా పరంగా మళ్ళీ కూడా అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా ఆఫ్ చేస్తున్నా కూడా ఆ తరువాత
పూర్తి స్థాయిలో పర్యాటకులు రావటానికి, అంటే ఈ ఉగ్రవాదులకి తగిన బుద్ధి చెప్పడానికి ఒకవైపు చర్యలు తీసుకుంటూనే పర్యాటకాలకి ఎలాంటి హాని కలగకుండా తదుపరి చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు. మొత్తం కూడా కాశ్మీర్ వ్యాప్తంగా కూడా బంద్ పాటించి అందరూ కూడా భద్రతా దళాలకి సహకరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ఏకాకిని ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేసి బుద్ధి చెప్పడానికైతే భారతదేశం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, తరువాత లైక్ చేయండి.